బొలివియాలోని ఈఏ ఆల్టో నగరంలోని తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ కొత్త కరెన్సీ నోట్లని తరలిస్తున్న ఒక వైమానిక దళానికి సంబంధించిన విమానము ప్రమాదానికి గురైనట్లుగా కనిపిస్తుంది. అయితే మనం రీసెంట్ గా చూస్తూనే ఉన్నాము. గత 5-6 మంత్స్ నుంచి కూడా, అంటే 2025 సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కూడా ఇప్పటికీ కూడా ఈ విమానాల ప్రమాదాలు, అలాగే విమానాలు రన్వే పైన ఎగురుతూ కూడా కింద కుప్పకూలిపోవడము, అలాగే కొంత గాల్లోకి వెళ్ళిన విమానాలు కుప్పకూలడం, అలాగే ల్యాండింగ్ అవుతున్న టైంలో కూడా కుప్పకూలిపోవడము, పదుల సంఖ్యలోని అనేక మంది మృత్యువాత పడుతున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ ఈ ఇష్యూ వస్తుంది అంటే విమానాలకి సంబంధించి పాత విమానాలు అయిపోవడం వలన, వాటిలోని సర్వీస్ కరెక్ట్ గా లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయా, లేదా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తట్టుకోలేని పరిస్థితుల్లోనే ఆ విమానాలు అనేవి ఉంటున్నాయా అనే అనేక రకాల ప్రశ్నలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడాను మనం రీసెంట్ గా చూసుకుంటే తరచూ కూడా విమానాలు ప్రమాదానికి గురవుతున్నాయి, అనేక మంది మరణిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రమే ఈ బొలివియాకి సంబంధించిన ఈఐ ఆల్టో ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాద ఘటనలోని ఈఐ ఆల్టో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని ఈ విమానం అయితే ల్యాండ్ అవుతూ ఉన్న టైంలోని కొంత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు, కొంచెం గాలులు ఉన్నాయి. ఆ దాటికి తట్టుకోలేక విమానం డైరెక్ట్ గా రన్వే పైన దూసుకుపోవడంతో ఇంచుమించుగా, అంటే రోడ్డుపై వెళ్తున్న వాళ్ళు, ట్రాఫిక్ లో ప్రయాణిస్తున్న వాళ్ళు, అంటే రష్ గా ట్రాఫిక్ అంతా కూడా చాలా రష్ గా ఉంది. రష్ గా ఉన్న ప్రాంతంలోని ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా, విమానంలో ఉన్నవారే కాకుండా దానిలో ప్రయాణిస్తున్న వారు కూడా దాదాపు 30 మంది గాయపడినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇంచుమించుగా 15 మందిని ఈ విమానం బలి తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. సో విమానంలో ప్రయాణిస్తున్న వారు, పైలట్ తో సహా కాకుండా రోడ్డు పైన రన్వే మీద పక్క ట్రాఫిక్ లో ఉన్న వాళ్ళు కూడాను ఈ విమానం యొక్క దాటికి ప్రమాదంలో గురై అనేక మంది మరణించినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో దీని మీద అయితే మాత్రము పూర్తి స్థాయిలోనే సర్వత్రా తీవ్ర విషాదం అయితే అలుముకుంది. అలాగే అనేక రకాల విమర్శల్ని కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే ప్రమాదానికి గల కారణము, అలాగే మృత్యువాత పడిన వారిలోని విమాన సిబ్బందితో పాటు రోడ్డు పైన నడుస్తున్న వారు కూడా ఉండడం వలన ఈ నిజంగానే ఒక పెద్ద ప్రమాదం వచ్చిపడి అమాంతంగా వీళ్ళందరినీ కూడా మృత్యువు కబలించింది అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళని అత్యవసరంగా స్థానికంగా ఉన్న హాస్పిటల్స్ కి తరలించడం కూడా జరిగింది. అలాగే మొత్తం రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతమంది ఈ ప్రమాదంలో మరణించే అవకాశం ఉంది అని చెప్పేసి. అయితే ప్రమాదం తర్వాత విమానం తాలూకా అవశేషాలు ఏవైతే ఉంటాయో, ఇక్కడ ఇంకొక ఘటన ఏంటంటే ఈ అవశేషాలు, అంటే మొత్తం విమానం అంతా కూడా చెల్లా చెదిరైపోయి తునాతునుకలు అయిపోయి రోడ్డు మీద మొత్తం అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా దూరంగా ఎగిరి పడిన పరిస్థితి అయితే కనిపించింది. మరి దీనిలోంచి ఆ కరెన్సీని తరలిస్తున్న విమానం కాబట్టి అనేక కరెన్సీ నోట్లు బయటికి రావడంతోనే ప్రతి ఒక్కరు కూడా ఆ నోట్లని తీసుకోవడానికి పరుగులు తీసిన పరిస్థితి అయితే ఇక్కడ విజువల్స్ లో చూసారు. నోట్లను తీసుకోవడానికి, అంటే ఏరుకునే ప్రయత్నం చేశారు అటుగా వెళ్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడాను. బట్ ఏంటంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ మాత్రము అలర్ట్ అయింది. ఎందుకంటే కరెన్సీ ఉంది కాబట్టి కరెన్సీని ఎవరు ముట్టుకోకుండా, ఎంత దూరం ఎగిరినప్పటికీ కూడా ఎవరు కూడా కరెన్సీని టచ్ చేయకుండా సెక్యూరిటీ అయితే పూర్తిగా సురక్షితంగా వాటిని సేకరించే పనిలో అయితే పడినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే అవి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వాటిని చేర్చాలి అనే దాని మీద కూడా వీరు దృష్టి సారించినట్లుగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కొంత ప్రాణ నష్టం జరిగింది, అలాగే ఆస్తి నష్టం కూడా జరిగినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కరెన్సీ నోట్లు పూర్తి స్థాయిలో ఎంత దూరం ఎగిరిపడ్డాయి, ఇంకా ఎవరైనా వాటిని సేకరించే పనిలో పడి ఎవరైనా సేకరించుకున్నారా, ఎంత కరెన్సీ మిస్ అయింది, సో ఈ డౌట్స్ అన్ని కూడా ఉన్నాయి. సో దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు సిబ్బంది. అక్కడ ఉన్న సిబ్బంది పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకుంటే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు మాత్రము ప్రస్తుతం సోషల్ మీడియాలోనైతే వేగంగా వైరల్ అవుతూ ఉన్నాయి. రోడ్డు మీద పడిపోయిన కరెన్సీ నోట్లని కొందరు సేకరించేందుకు ప్రయత్నిస్తుండడం, అలాగే వాళ్ళని పోలీసులు వారించడము, వాటిని ముట్టుకోకుండా వాళ్ళు పూర్తిగా రక్షణగా వాటిని పూర్తిగా పోలీసులే ఒక సెక్యూరిటీ మొత్తం అంతా సేకరించే పనిలో పడ్డం కూడా ఇక్కడ దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అవి కరెన్సీ కాబట్టి అవి దొరికితే బాగుండు అని ఇక్కడ ప్రమాదం గురించి పక్కన పెట్టేసేసి కరెన్సీకి సంబంధించి వాళ్ళు ఎక్కువగా డిస్కస్ చేసుకోవడం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటి, వాతావరణ పరిస్థితుల వల్లనే ఇది జెట్ కూలిపోవడం జరిగిందా, ఏదైనా ఇంకేదైనా ఇష్యూ ఉందా? ఎందుకంటే తరచూ కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది పాత జెట్టా లేకపోతే రీసెంట్ దా, అసలు దేనికి సంబంధించింది, ఆ ప్రమాదం జరిగే ముందు అసలు దానిలో ఏం రికార్డ్ అయింది, సో ఈ ఆధారాలన్నీ కూడా ఇక్కడ సేకరిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అలాగే దీనికి సంబంధించిన కారణాలను తెలుసుకోవడానికి అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఉన్నత స్థాయిలో విచారణ చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ
ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు సేకరిస్తున్నట్లుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తానికి ఏదైనా కూడా ఇది సాంకేతిక లోపమా లేకపోతే వాతావరణ ప్రభావమా లేదు ఇంకేదైనా మానవ తప్పిదం అంటే పైలట్ వలన ఏదైనా జరిగిందా, సో ఇట్లాంటివన్నీ కోణాల్లో కూడా విచారిస్తూ ఉన్నారు. అలాగే విమాన కార్యకలాపాలకు సంబంధించి మాత్రం ప్రస్తుతానికైతే అక్కడ తాత్కాలికంగా నిలిపివేసినట్లు కూడా కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇది మొత్తం అంతా సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సో విమానాన్ని కూడా కొన్నింటిని అక్కడ రద్దు చేసినట్లుగా కూడా కనిపిస్తుంది. సో ఏది ఏమైనా మొత్తానికి విమాన ప్రమాదాల్లో మాత్రము పదుల సంఖ్యలో ఉన్న మనుషులు అయితే ప్రమాదానికి గురవుతున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. విమాన ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక వైమానిక దళానికి సంబంధించి కూడా ఇది ప్రమాదానికి గురైంది అని అంటే సాంకేతిక లోపాలు కూడా ఇప్పుడు విమానాల్లో ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో దీని మీద అయితే మాత్రం కమిటీ చర్చించి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అయితే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఘటనలోని విమాన భద్రతా ప్రమాణాల పైన చర్చ మళ్ళా అందరిలో కూడా మొదలైంది. అంటే ఎక్కువగా తరచూ కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి, సర్వీస్ చేయడం లేదు పైలట్లకు కూడాను నిద్ర సరిపోవడం లేదు, ఇలాంటి ఇష్యూస్ మీద తరచూ కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా నగర ప్రాంతాలకు సమీపంలో ఉన్న విమానాశ్రయాలు అయితే మాత్రం అత్యవసర పరిస్థితుల్లో తీసుకునే చర్యలపైన అయితే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. సో భవిష్యత్తులోని ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగాను కఠినమైన భద్రతా చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా డొమెస్టిక్స్ ఒకవేళ ఇట్లాగే జరిగితే మాత్రం డొమెస్టిక్స్ అయితే ఇంకా ప్రాబ్లం వస్తుంది, అనేక మంది మరణించే అవకాశం ఉంటుంది. సో అది అత్యంత ప్రమాదానికి గురి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విమాన సర్వీసుల మీద మాత్రము తరచూ కూడాను ఈ కంపెనీ ఆ కంపెనీ ఈ దేశం ఆ దేశం అని అయితే లేదు, విమాన సర్వీసుల మీద పూర్తి స్థాయిలోన ఈ ప్రమాదాలకు సంబంధించి మాత్రం ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మరి ఇది ఎప్పటికీ సెటిల్ అప్ అవుతుంది అనేది మాత్రం కొంత క్వశ్చన్ మార్క్ గానే వినిపిస్తుంది. సో ఇది బొలీవియా విమానానికి సంబంధించిన ఇష్యూ. సో దీనిలో కొత్త అంశం ఏంటంటే ఇది డబ్బుల్ని తరలిస్తున్న విమానం కాబట్టి సో అక్కడ ఎక్కువగా జనాలు గుమిగూడడము, చనిపోయిన మృతుల కంటే ఎక్కువగా వాళ్ళు కరెన్సీ వైపు వాటిని ఏరుకునే ప్రయత్నం చేయడము, దీని వలన ఇది సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకైతే దారితీసిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఇది బొలీవియా విమానానికి సంబంధించిన